కిమ్స్ ఆసుపత్రికి అల్లు అరవింద్ దిల్ రాజు వెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ను పరామర్శించారు. ఇప్పటికే నిన్న దిల్ రాజు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఇవాళ మరోసారి అల్లు అరవింద్తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన దిల్ రాజు శ్రీతేజ్ తండ్రిని కలిశారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అరవింద్ దిల్ రాజు వెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ను పరామర్శించారు. ఇప్పటికే నిన్న దిల్ రాజు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఇవాళ మరోసారి అల్లు అరవింద్తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన దిల్ రాజు శ్రీతేజ్ తండ్రిని కలిశారు. అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. నవీన్, సంజయ్ థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మరొకసారి ఈ రోజు దిల్ రాజు అలాగే అల్లు అరవింద్ పరామర్శించడం జరిగింది. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను కలిసి వాళ్ళు ఇప్పటికే ఒక ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. వాళ్ళు ప్రకటించారు కూడా. సో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ వద్ద అల్లు అరవింద్ చెప్తారు అని చెప్పేసి కూడా వాళ్ళ టీం నుంచి కూడా ఇప్పటికే సమాచారం అవుతుంది. నిన్న దిల్ రాజు వచ్చిన తర్వాత అమెరికా నుంచి ఆయన వచ్చి ఈ పరిస్థితి అంటే జరుగుతున్న ఇదంతా సంఘటనలు, వివాదాస్పద అంశాలు ఇవన్నీ కూడా కొంత అంటే ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎక్కువ జరిగింది అనే ఫీలింగ్ చాలా మందికి కలిగిన నేపథ్యంలో తాను సమన్వయకర్తగా ఉండి నేనంతా కూడా సమన్వయం చేస్తాను, అటు ప్రభుత్వానికి ఇటు అల్లు అర్జున్ కూడా కలిసి ఈ విషయానికి సంబంధించి మాట్లాడతాను అని చెప్పేసి చెప్పారు. ఈ క్రమంలోనే ఈ రోజు అరవింద్ తో కలిసి ఆయన కిమ్స్ కి చేరుకోవడం జరిగింది. ఆ కుటుంబానికి గతంలో తాము ప్రకటించిన ఆర్థిక సాయం ఏదైతే ఉందో దాన్ని కిమ్స్ హాస్పిటల్ వద్ద అంటే ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేయాలనే ఆలోచన తమకు ఉందని చెప్పేసి ప్రెస్ మీట్ లో గతంలో చెప్పడం జరిగింది. సో అది ట్రస్టీగా ఉంటే ఎవరెవరు ఇందులో ఉంటారో ఒకవేళ ఆర్థిక సహాయం చేయాల్సి వస్తే దాన్ని ఎలా చేస్తారనే దాని మీద కూడా పూర్తి వివరాలను అయితే మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. ఇక భాస్కర్ తండ్రితో ఇదే విషయమై కొద్దిసేపటి క్రితమే కిమ్స్ చేరుకున్న దిల్ రాజు అరవింద్ కూడా చర్చించనున్నారు. సాయంత్రం ప్రెస్ మీట్ లో ఈ విషయాలకు సంబంధించిన వాటన్నిటిలో కూడా 101 అనౌన్స్ చేయనున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓకే సుజన్, థ్యాంక్ యూ.